అందరికి నమస్తే. విశాఖపట్నం నుంచి ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకి ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాఖపట్నం నుంచి మహాకుంభమేళాకి ఏ ట్రైన్ ఎక్కాలి? మనకి ఆల్రెడీ ఒక గోరఖ్పూర్ స్పెషల్ కుంభమేళా స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ అయితే మనకి వేయడం జరిగింది. అలాగే ట్రైన్ నెంబర్ వచ్చేసి 08562 మహాకుంభమేళా ఫేర్ ఎక్స్ప్రెస్ ఇది. అలాగే మనకి విశాఖపట్నం నుంచి మధ్యలో ఎక్కడెక్కడ అవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో అంటే విజయనగరం జంక్షన్, అలాగే శ్రీకాకుళం, పలాస, బ్రహ్మపూర్ ఈ స్టేషన్లో ఈ ట్రైన్ అనేది ఆగుతుంది. అక్కడున్న వెళ్ళే వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కచ్చు. అలాగే ప్రయాగ్రాజ్ చెక్కై జంక్షన్లో మనం దిగితే అక్కడ నుంచి త్రివేణి సంగమం మనకి కేవలం 14 కిలోమీటర్లే ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. త్రివేణి సంగమంకి చేరుకోవచ్చు. అలాగే మనం క్లాసెస్ చూసుకున్నట్లయితే మనకి టికెట్ రేట్ చూసుకున్నట్లయితే సెకండ్ సిట్టింగ్ అది 470, స్లీపర్ క్లాస్ 680, 3A ఏసీ క్లాస్ 2015, 2A ఏసీ క్లాస్ 2930, 1 ఏసీ క్లాస్ 5000 ఉంది. మనకి స్లీపర్ సరిపోతుంది. 680 అంటే మనకి సరిపోతుంది. అలాగే మనకి విశాఖపట్నం నుంచి ఒకవేళ ఆ ట్రైన్ మిస్ అయితే విశాఖపట్నం నుంచి ఝాన్సీ కూడా వెళ్ళొచ్చు. మనకి 1300 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఝాన్సీ నుంచి అలాగే ప్రయాగ్రాజ్కి కూడా ట్రైన్ అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి 421 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే విశాఖపట్నం నుంచి మనకి ఝాన్సీ చాలా ట్రైన్స్ ఉంటాయి. ఆ ట్రైన్స్ డీటెయిల్స్ కూడా నేను పెడుతున్నాను. ఇవన్నీ కూడా ఝాన్సీకి వెళ్ళే రూట్. ఎప్పుడైతే గోరఖ్పూర్ స్పెషల్ మనకి మీకు గనక మిస్ అయితే అలాగే టికెట్లు అందుబాటులో లేకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఝాన్సీ ఈ సెంట్రల్ ఉంటుంది, మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి మధ్యలో ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా ట్రైన్ డీటెయిల్స్, ఇవి డైలీ ట్రైన్స్ కూడా ఉంటున్నాయి. అలాగే ఝాన్సీ నుంచి కూడా ప్రయాగ్రాజ్కి డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా చాలా ట్రైన్స్ ఉంటాయి. ఇదంతా కూడా ఝాన్సీ అంటే వీరాంగన లక్ష్మీబాయి నుంచి ప్రయాగ్రాజ్ జంక్షన్. అలాగే స్టేషన్ని వీరాంగన లక్ష్మీబాయి అంటారు. ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ జంక్షన్కి చాలా ట్రైన్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక 10 నుంచి 15 ట్రైన్లు నడుస్తుంటాయి. అలాగే రిటర్న్ ట్రైన్లు కూడా మీరు ఒక అడ్వాన్సే బుకింగ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు కూడా దొరకాలంటే చాలా కష్టం. సెకండ్ క్లాస్లో వెళ్ళడానికి కూడా వీలు కాదు. ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందరికి నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్. అలాగే ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే ఐఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్లేస్టోర్లో కన్ఫర్మ్ టికెట్ యాప్ ఉంటుంది. తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే వేర్ ఇస్ మై ట్రైన్ కూడా ఎవరైతే జర్నీ చేస్తారో ట్రైన్లో వాళ్ళు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కడ నుంచి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయని మనం చూసుకోవచ్చు. అలాగే ఎక్కడ నుంచి ఎలా వెళ్ళాలో చూసుకోవచ్చు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్.